ఓం నమ శివాయ. నిన్న చాలా ఇయర్స్ తర్వాత అటువంటి పవిత్రమైన రోజు వచ్చిందని, అటువంటి పుణ్యదినం మళ్ళీ 2053 వరకు రాదని చెప్పి చాలా మంది గుడికి వెళ్ళి పూజలు చేసుకున్నారు. నేను కూడా పూజ చేసుకున్నాను. సో ఈ పూజ మీకు చూపిస్తూ కొన్ని విషయాల్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ప్రదోష కాలంలో మనము పరమశివునికి అత్యంత ప్రీతికరమైన సమయంగా భావిస్తాము. అయితే ఆ టైంలో మనం నందిదేవుని కూడా పూజ చేయాలి. ఎప్పుడైనా నందీశ్వరుని మీరు పూజ చేయాలంటే ప్రదోష కాలంలో చేయాలి. సో ఎందుకు చేయాలి అనేది ఇప్పుడు చూద్దామండి. నందిదేవుడు అంటే పరమశివుని వాహనం మాత్రమే కాదు, ఆయన పరమ భక్తుడు, శివగణాలకు అధిపతి. శివాలయంలో గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉండడానికి కారణం ఆయన ఎల్లప్పుడూ కూడా శివ ధ్యానంలో లీనమై ఉండటమే. ప్రదోష వేళలో నంది పూజ ఎందుకు చేస్తారో తెలుసా? పురాణాల ప్రకారం ప్రదోష సమయంలో కైలాసంలో పరమశివుడు ఆనంద తాండవం చేస్తారు. ఆ సమయంలో దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ నంది సమక్షంలో శివుణ్ణి ఆరాధిస్తారని చెప్తారు. అందుకే ఆ సమయంలో నంది దర్శనం, నంది పూజ అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. అయితే నందిని ఎలా పూజ చేయాలి అంటే, ముందుగా శాస్త్రాల ప్రకారం ఏం చెప్తున్నారంటే, ముందుగా శివాలయానికి వెళ్లి నందిదేవునికి నమస్కరించాలని, పుష్పాలు, బిల్వదళాలు సమర్పించాలి. ఓం నందీశ్వరాయ నమః లేదా ఓం నమ శివాయ అని 11 లేదా 21 లేదా 108 సార్లు జపించాలి. అనంతరం నంది కొమ్ముల మధ్యలో నుంచి శివలింగాన్ని చూడాలి. ఇలా చూస్తే అది అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. అందుకని అలా చేయాలన్నమాట. నంది పూజ వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే, శివానుగ్రహం త్వరగా లభిస్తుంది, కుటుంబంలో శాంతి, సుఖ సంతోషాలు పెరుగుతాయి, వివాహంలో ఏమైనా ఆటంకాలు ఉంటే తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఇప్పుడు ఇది నంది పూజకున్న విశిష్టత. ఇప్పుడు నిన్న ఎందుకు అంత ప్రత్యేకతో అన్ని 3 కలిసి వచ్చాయని చెప్పారు కదా, ఎందుకు అంత ప్రత్యేకతో కూడా ఇప్పుడు వివరిస్తాను. నిన్న మనకి జూలై 13వ తారీఖున అత్యంత పవిత్రమైన యోగం ఏర్పడిందని, అదే రోజున సోమవారం, మాస శివరాత్రి, అలాగే ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చాయని చెప్పారు. చాలా మంది గుళ్ళకి వెళ్ళి పూజలు కూడా చేసుకున్నారు. అయితే ఎందుకు అంత ప్రత్యేకత ఇప్పుడు చెప్తాను. ఈ 3 ఒకే రోజున రావటం వల్ల ఈ రోజు ఎందుకు అంత విశిష్టమైంది ఇప్పుడు చూద్దాం. మనకి సోమవారం, ముందుగా ఒక్కొక్కటి విశిష్టత ఏంటో చూద్దాం. సోమవారం ప్రత్యేకత అంటే ఏంటంటే, శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు అని మనందరికీ తెలిసింది. సోమ అంటే చంద్రుడు. పురాణాల ప్రకారం చంద్రుడు తన శాప విమోచనం కోసం పరమశివుణ్ణి ఆరాధించాడు. అతని భక్తికి ప్రసన్నుడైనటువంటి శివుడు చంద్రుణ్ణి తన జటాజూటములో ధరించాడు. అందుకే శివుడు చంద్రశేఖరుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. సోమవారం శివుణ్ణి భక్తితో పూజిస్తే మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, వివాహయోగం, ఉద్యోగాభివృద్ధి కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. రెండవది అంతేకాకుండా సోమవారం మాస శివరాత్రి చాలా మందికి మహాశివరాత్రి కోసం తెలుసు. కానీ ప్రతి నెల వచ్చే కృష్ణపక్ష చతుర్దశినే మాస శివరాత్రిగా ఆచరిస్తారు. దీనికోసం పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే ఈ రోజున శివ ధ్యానం, శివనామ స్మరణ, ఉపవాసం, రాత్రి జాగరణ చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. శివ పురాణం ప్రకారం భక్తితో చేసిన చిన్న పూజకైనా పరమశివుడు సంతోషిస్తాడు. ఎందుకంటే బోళాశంకరుడు కదా. మరి తర్వాత నిన్న ఇంకొక విశేషం ఏమిటంటే ఆరుద్ర నక్షత్రం విశిష్టత ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆరుద్ర లేదా ఆర్ద్ర నక్షత్రానికి ఆదిదేవుడు రుద్రుడు అంటే పరమశివుడు. ఈ నక్షత్రం మార్పు, ఆత్మశుద్ధి, అంతరంగ వికాసానికి ప్రతీకగా భావిస్తారు. ఈ రోజున ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున రుద్రాభిషేకం, మహామృత్యుంజయ మంత్రజపం, శ్రీరుద్రం పారాయణం, ఓం నమ శివాయ అనే జపాన్ని 108 సార్లు చేసినా కూడా చాలా మంచిది. ఈ ఆరుద్ర నక్షత్రం మనకి పరమశివుని యొక్క నక్షత్రంగా భావిస్తారు. అయితే ఈ 3 ఇప్పుడు ఒక్కొక్క దాని విశిష్టత చూసాం కదా. ఈ 3 కలిసి ఒకే రోజు నిన్నొచ్చాయి. సోమవారం, మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం ఒకే రోజున కలిసి వచ్చినప్పుడు శివారాధనకు ఎంతో అనుకూలమైన సమయంగా భక్తులు భావిస్తారు. ఈ రోజున భక్తితో పూజ చేస్తే మనశ్శాంతి కలగాలని, ఆధ్యాత్మిక బలం పెరగాలని, కుటుంబంలో సౌఖ్యం నెలకోవాలని, అడ్డంకులు తొలగిపోవాలని, శివకృప లభించాలని ప్రార్థిస్తారు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇవి భక్తి సాంప్రదాయాల్లో చెప్పబడే విశ్వాసాలు. భక్తితో సద్భావంతో చేసే ఆరాధన ముఖ్యమైనది.
సో ఈ ఒక్క రోజే చెయ్యాలా, మిగతా రోజులు చేస్తే పుణ్యం రాదా అంటే వస్తాయి. కానీ ఇలాంటి పర్వదినం మళ్ళీ 3 కలిసిన రోజు మళ్ళీ ఎప్పుడో వస్తుందని అందరూ కూడా పూజలు చేసుకున్నారు. సో నాకు కూడా ఆ రోజును పూజ చేసే భాగ్యం దక్కింది. నేను కూడా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నాకు తోచిన జలాలతో స్వామివారికి అభిషేకం చేసుకొని శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు చదువుకున్నాను. సో మీరు కూడా అందరూ నిన్న పూజ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో చాలా మందికి నిన్నటి విశిష్టత తెలియకపోవచ్చు, అందుకని నేనైతే ఈ వీడియోలో వివరించాను. ఈ రోజు పూజ చేసిన భక్తులందరికీ కూడా, పరమశివుణ్ణి స్మరించిన వాళ్ళందరికీ కూడా మీ కుటుంబం సుఖశాంతులతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఉండాలని ఆ పరమశివుణ్ణి కోరుకుంటున్నాను. ఈ వీడియో చూశారు కదండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి. నేను సందర్శించిన పుణ్యక్షేత్రాల వీడియోలన్నింటినీ కూడా మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ప్లీజ్ అండి లైక్ చేసి వెళ్ళండి. హర హర మహాదేవ, ఓం నమ శివాయ, శంభో శంకరం.